హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో మనం సంజ్ఞకి సంబంధించిన ఉదాహరణ ఏ విధంగా మనం సెంటెన్స్ ఇచ్చినప్పుడు కనుక్కుంటామో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి హరిశ్చంద్ర హమేషా సత్య బోల్తా హై. ఆన్సర్ వచ్చేసి వ్యక్తివాచక సంజ్ఞ. ఇక్కడ హరిశ్చంద్ర అనేది ఆయన ఎప్పుడు కూడా హమేషా సత్య బోల్తా హై, ఎప్పుడు నిజమే మాట్లాడతాడు. హరిశ్చంద్రుడు అంటే మనకు అదే గుర్తొస్తుంది. సో ఈ పేరు వేరే వాళ్ళకి ఎవ్వరికి కూడా అన్వయించలేమన్నమాట. సో కాబట్టి ఇది వ్యక్తివాచక సంజ్ఞ అని చెప్తాము. ఆన్సర్ వచ్చేసి సెంటెన్స్కి అండర్లైన్ చేసింది మాత్రమే వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, హిమాలయ సుందర్ పర్వత్ హై. హిమాలయ సుందర్ పర్వత్ హై. సో హిమాలయాలు ఎప్పుడు కూడా అందమైనవే, మౌంటైన్స్ అన్నీ కూడా. సో హిమాలయ్ అనే పేరును వేరే దేనికి కూడా ఈ పేరును పెట్టలేం కదా, కాబట్టి ఇది వ్యక్తివాచక సంజ్ఞ అనేది అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి షేక్స్పియర్ యూరప్ కా కాళిదాస్ హై. షేక్స్పియర్ యూరప్ కా కాళిదాస్ హై. అండర్లైన్ వచ్చేసి కాళిదాస్ కింద ఉంది చూడండి. సో మనకి ఇక్కడ షేక్స్పియర్ అనేది అండర్లైన్ చేసి ఉంటే ఏమవుతుంది, అది వ్యక్తివాచక సంజ్ఞ అవుతుంది. కానీ ఇక్కడ మనకు కాళిదాస్ కింద అండర్లైన్ చేశారు, ఇది జాతివాచక సంజ్ఞ అవుతుంది. అంటే షేక్స్పియర్ యూరప్ కా కాళిదాస్ హై అంటే కాళిదాసుని ప్లేస్లో ఎవరిని పోల్చారంటే షేక్స్పియర్ని పోల్చారు ఇక్కడ. ఓకేనా. సో పోల్చడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఇది జాతివాచక సంజ్ఞ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి అన్నా హజారే అభినవ్ గాంధీ హై. అన్నా హజారే అభినవ్ గాంధీ హై. సో గాంధీ కింద అండర్లైన్ చేసి ఉంది. ఈ అన్నా హజారేని ఎవరితో పోలుస్తున్నారంటే గాంధీ గారితో పోలుస్తున్నారు ఇక్కడ, కాబట్టి ఇది జాతివాచక సంజ్ఞ గాంధీ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి లడకే కక్షా మే పఢ్ రహే హై. కక్ష కింద అండర్లైన్ చేస్తుంది ఇక్కడ. సో కాబట్టి కక్ష గన్ ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనకి సమూహవాచక సంజ్ఞ కిందకి ఎగ్జాంపుల్స్ వస్తాయి. కాబట్టి లడకే కక్షా మే పఢ్ రహే హై, ఆ కక్ష అండర్లైన్ ఆన్సర్ ఏమవుతుందంటే సమూహవాచక సంజ్ఞ. నెక్స్ట్ రైల్ మే బడి భీడ్ థీ. భీడ్ అనే దాని కింద అండర్లైన్ చేస్తుంది ఇక్కడ. సో సమూహవాచక సంజ్ఞ ఏమవుతుందంటే భీడ్. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి హమ్ 2 కిలో కేలే ఖరీద్ రహే హై. హమ్ 2 కిలో కేలే ఖరీద్ రహే హై. ఇక్కడ మనకి కేలే అంటే బనానాస్ అండి. ఎన్ని కిలోలు అంటే 2 కిలోలు. హమ్ 2 కిలో కేలే ఖరీద్ రహే హై. సో ఇక్కడ 2 కిలో, ఆధా కిలో ఇలాంటివన్నీ కొలమానం ప్రకారం కొలిచే వాటిని ఇవన్నీ కూడా అంటే పానీ, సోనా, చాందీ ఇలాంటివన్నీ కూడా ద్రవ్యవాచక సంజ్ఞ కిందకి వస్తాయి. కాబట్టి ఇక్కడ కిలో అనేది పర్టికులర్గా మనకి ద్రవ్యవాచక సంజ్ఞ అవుతుంది ఆన్సరు. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి తుమ్హారీ బాతో మే మిఠాస్ హై. మీ మాటల్లో తీయదనం ఉంది. తుమ్హారీ బాతో మే మిఠాస్ హై. కొందరు చాలా తీయగా మాట్లాడతారండి, ఎప్పుడు వాళ్ళ మాటలు వినాలనిపిస్తుంది. ఇక్కడ మిఠాస్ అంటే తీయదనం. సో మనకి మిఠాస్ కింద అండర్లైన్ చేస్తుంది కాబట్టి ఇది భావవాచక సంజ్ఞ. ఇదండి సంజ్ఞ, వాటి యొక్క ఉదాహరణ. ఓకేనా. సో ఇక్కడితో మనకి సంజ్ఞకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్తో సహా అన్ని వీడియోస్ కంప్లీట్ అయిపోయాయి. సో మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 2, పార్ట్ 3 సంజ్ఞ ఇలా సంజ్ఞ 1, 2, 3, 4, 5 అలా ఉంటాయి కదా, అందులో ఇది చివరి వీడియో అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ కూడా ఇవ్వండి. సో ఇది బాగా స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నా. 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ వాళ్ళు ఇవి బాగా చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.